नहीं आता हमारा क्या बोलना। पिंची मारा आ रहा है 2000 नहीं है 2000 बोल को भी बहुत दिन हो गए। आ रहा है इसने 4000 2000 ही आ रहा। बहुत दिनों से आ रहा। वो जब 2.5 रुपये था, जब से 2.5 रुपये पिंचम था, जब से ले रहे। अब गवर्नमेंट का क्या है, कांग्रेस क्या है, ये एटीएम का बोल को पूरा घाटा हो रहा। हाँ केसीआर अच्छा था, केसीआर का ही अच्छा था। ये क्या है, हाँ केसीआर घरा बिना को दिए, पिंचिम लगाए, फिर अपना दशहरे का दशहरा साड़िया कपड़े दिए। हाँ आओ बदकमा साड़िया आओ, पिंचिम भी दे रहा। उन्हें लगाया पिंचिम पर किसको जो साथ दिए उनको देंगे। साड़िया दिए तो उनको दान। क्या ऐसा है साड़िया, उन्हें तो भी अच्छा करे। हाँ ये क्या, अब आया तो पूरा ये है। इधर आओ सिद्धू, बोलो आओ। हाँ फ्री बस में जा रहे, टिकट नहीं ले रहा। आओ कब दूसरे बसा ले रहे, टिकट ले रहे। जो अच्छा देखे वो उनको डालते। वोट को दे रहे नहीं सब लोग। आज बस आ रहा है 2000 दे रहे। गवर्नमेंट खा रहा। कितने की दिना बोले 4000 देते 4000 देते बोल को 4000 का नहीं दिए। वो केस 2.5 रुपये से आ रहा है सिद्धू हमारे को पिंचिम। 2.5 रुपये से कितना हुआ, 500 हुआ, 500 से कितना हुआ, 1000 हुआ, 1000 से 2000। కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ మొత్తం సర్వనాశనం. ఏం బిజినెస్ లేదు, మార్కెట్ మొత్తం పడిపోయింది. అన్ని రేటు పెంచేశారు. బస్సులు ఫ్రీ ఇచ్చేసారు లేడీస్కి, అన్ని రేటు పెంచేశారు. కరెంటు బిల్ డబల్ అయిపోయినాయి. ఫ్రీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంది, లేని వాళ్ళకి ఏం లేదు. ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా? వచ్చిన పెన్షనే వస్తలేదు వాళ్ళకి. 2500 ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పండి? ఇప్పుడు దాకా ఇచ్చారు ఎవరికైనా? ఇచ్చిర్రా? మీరు చెప్పండి ఇచ్చిర్రా అని. ఇచ్చిర్రా ఇయ్యలేదా? ఇస్తా అని చెప్తారన్నా, ఇస్తా అని చెప్తారు, ఇయ్యలేదు కదా. ఇప్పటికి 2 సంవత్సరం అయితే గవర్నమెంట్ వచ్చి రన్నింగ్, ఇప్పటి వరకు రూపాయి రాలేదు కదా. అవి కూడా రాలేదు. జనాలు మొత్తం పరిశానలో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చి పరిశాన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అప్పుల పాలు చేసి అందరికి పంచిండు. ఆయన కూడా అప్పులు చేసిండు, తెలంగాణకి మొత్తం పంచిండు. సగం ఆయన తిన్నాడు, సగం పంచేసిండు. అందరికి ఇప్పుడు అవే కదా. ప్రభుత్వానికి ఏం చేసింది? అన్ని ఫ్రీ పథకాలు పెట్టేసి ఇవన్నీ తెచ్చి ఇస్తారు. జనాల మీద అప్పుల పాలు అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీ ఫండ్ ఏమి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలా? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బియ్యం ఫ్రీ వస్తున్నాయి కాదు, మళ్ళీ వీళ్ళేమి ఇస్తారు? ఆ బియ్యం తప్ప వేరేది ఏమైనా వస్తుంది? ఆ షాప్లో ఏం లేవు, ఓన్లీ బియ్యమే వస్తుంది. దాని తప్ప ఏమి ఇస్తలేరు కదా ఎవరికి. అంతే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైనా అంతే. ఇప్పుడు మళ్ళా కావాల్సింది ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ, స్టేట్లో కూడా బీజేపీ కావాలి. బీజేపీ వస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో. కేసీఆర్కి చూశారు, కాంగ్రెస్ కూడా చూశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీ ఉంది. ఢిల్లీలో బీజేపీ కొట్టింది. 2500 ఇస్తాను హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో హామీ క్లియర్ అయిపోయింది. వాళ్ళకి ఇస్తారు కదా ఇప్పుడు అందరూ 2500 ఇస్తారు కదా. మళ్ళీ ఇక్కడ ఇస్తలేరు కదా. కాంగ్రెస్లో గవర్నమెంట్లో మెయిన్ పైన లేదు సెంట్రల్లో. వీడు రాహుల్ గాంధీ చేద్దామని చూస్తుండు కానీ ఏం అవుతలేదు. అది ఆయన తోడు కాదు కూడా. అది మళ్ళీ సెంట్రల్లో కాకుండా స్టేట్లో కూడా బీజేపీ